ఈ రోజు సాక్షి పేపర్లో వచ్చిన ఒక న్యూస్ ఆర్టికల్ ఏంటంటే 200 వచ్చే కరెంటు బిల్లు ఎంత 5,000 వస్తుందని చెప్పేశారు. నిజంగా జగన్ గారు ప్రతి మీటింగ్ లో చతుష్టయం అని చెప్పి ఆ ఎల్లో మీడియా అని చెప్పి క్వశ్చన్ చేస్తారు, కానీ అవి నిజంగా జగన్ గారికి ఎంత డ్యామేజ్ చేస్తాయో నాకు తెలియదు. కానీ సాక్షి స్పెషల్ గా పని కట్టుకుని డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు కరెంటు బిల్లులు పాపం ఎవరిది, పీపీఎల్ రద్దు చేసిన దగ్గర నుంచి ప్రతి ఆస్పెక్ట్ బొగ్గు కొంటున్నాం, మేము ఎక్కువ పెట్టి బొగ్గు కొన్నాం అని సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లు ఉన్నాయి. ప్రతిదీ లైవ్ ఉంది. ప్రజలు ప్రతి నెల కరెంటు బిల్లు కడతారు. అప్పట్లోలాగా డబ్బులు కాదు కదా, ప్రతిదీ ఆన్లైన్. ఒకసారి చిట్టా తీస్తే ఏ టైంలో ఎలా ఉందో ప్రజలు తెలుస్తుంది. సో ఎందుకు ఇలా ఇరికిద్దామని ఆల్రెడీ కరెంట్ ఇష్యూలో ఆ అదానీ మ్యాటర్ వచ్చింది. అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. అది ఇంటర్నల్ గా విచారణ జరుగుతుంది. అంటే గవర్నమెంట్ వీళ్ళని క్వశ్చన్ చేయడం మానేసి ప్రతిసారి సాక్షి తెలుగుతుంది, జగన్ ని క్వశ్చన్ చేయండి అని చెప్పి వీళ్ళు మళ్ళీ కొత్త తెస్తా ఉంటారు. అది పక్కన పెడితే ఎల్ఆర్ఎస్ ఇష్యూలో అంటే జగన్ అన్న ఇళ్ల పట్టాలి స్కామ్ కాకుండా ఇదేదైతే ఈ ప్లాట్లు ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర కొనేది ఉంటుందో అది ఏ విధంగా స్కామ్ జరిగిందో మాట్లాడుకున్నాం. ఇంకో విషయం ఏంటి, రీసెంట్ గా సీజ్ ద షిప్ అనే కాన్సెప్ట్ జరిగింది. అందులో గవర్నమెంట్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఏమనుకున్నారు, ఇది మాసు ఎక్కడ దాకా వెళ్తుంది అనుకున్నారు. వాళ్ళు ఒక ఫామ్ లో ఉన్నారు. గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళు ఏమనుకున్నారు, ఇదంతా డ్రామా, పెద్ద విషయం జరిగేదేమి ఉండదు అని అనుకున్నారు. బట్ నేనేమనుకున్నా, ఆ ఇష్యూ జరిగింది, అది వీళ్ళు అనుకున్నట్టు అంత స్పీడ్ గా యాక్షన్స్ ఉంటుందా అంటే అంత స్పీడ్ గా ఉండకపోవచ్చు, బట్ ఇష్యూ ముందుకైతే అయితే అనుకున్నా. అయితే ఈ రీసెంట్ గా ఒక 2-3 రోజుల క్రితం అప్డేట్ ఏంటి అంటే, అరబిందో ఫార్మాకి ఆ 400 crores 500 crores ఎలా వచ్చాయని చెప్పి ఈడీ ఎంక్వైరీకి ఇనిషియేట్ చేసింది సిఐడి. సో కాకినాడలో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ అక్కడ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, చాలా మంది డ్రామా అనుకున్నారు. కాకపోతే రియాలిటీలో స్టేట్ గవర్నమెంట్ ఎవరికైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ కో లేదా ఒక పొలిటికల్ పార్టీకో, జగన్ గారికో లేకపోతే అరవిందో గ్రూప్ కో భయపెడదాం అనుకుంటే అక్కడ దాకా వెళ్ళి చేయరు, స్టేట్ వరకు ఉంచుతారు. ఎందుకంటే భయపెట్టి వాళ్ళని లోపరుచుకుందాం అనుకుంటే స్టేట్ దాకా ఉంచేస్తారు ఆ ఇష్యూ. కానీ అక్కడ సెంటర్ ఇన్వాల్వ్ అవుతుంది, వేరే కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి, వేరే స్టేట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఒక గవర్నమెంట్ ఒక 300 కోట్లు 100 కోట్లకో 500 కోట్లకో గవర్నమెంట్ యొక్క రెప్యుటేషన్ పాడు చేసుకోదు. డిప్యూటీ సీఎం స్థాయిలో అక్కడ హడావిడి కూడా జరగదు. అక్కడ కాజ్ ఉంది కాబట్టి ఇష్యూ జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అది ఈడీకి అప్పచెప్పిందంటే ఈడీ ఇన్వెస్టిగేషన్ టార్చర్, మామూలు టార్చర్ కాదు, ఎవరు ఎత్తి వేసుకోలేదు. ఇప్పుడు జగన్ గారు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక్క కేసు కూడా తీపించుకోలేదంటే అంత దారుణంగా టార్చర్ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ కవిత గారు కానీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కానీ, ఎక్స్ సీఎం కేజ్రీవాల్ కానీ మామూలు టార్చర్ ఉంటుంది. టార్చర్ అనే పదం కూడా ఎందుకు వాడుతున్నాను పదే పదే అంటే, కక్ష సాధింపు చేస్తారని కాదు, కాకపోతే వాళ్ళు పాయింట్ టు పాయింట్ వెళ్తారు. చాలా హై క్యాడర్ లో టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళ దగ్గర. సో ఈడీ విచారణ అది స్పీడ్ గా అయిపోతే అది అదృష్టం, కానీ లేట్ అయింది అనుకో, ఈవెన్ ఇప్పుడు ఒకవేళ టీడీపీ ఉందనుకోండి, లేకపోతే ఏ గవర్నమెంట్ మారితే మన గవర్నమెంట్ మారితే విచారణ ఆపేద్దాం అంటే ఉండదు. గవర్నమెంట్ కి సంబంధం లేకుండా ఉంటుంది ఈడీ విచారణ. ఈడీ కానీ, సిబిఐ కానీ, సెంట్రల్ ఏజెన్సీస్ ఏదైనా సరే. సో ఏంటంటే కొంతమంది పొలిటికల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ నో లేకపోతే ఈ ఏజెన్సీస్ నో టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఇష్యూస్ లో కలెక్ట్ చేసుకోకుండా ఉంటే బాగుంటది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకా ఈడీ విచారణ స్టార్ట్ అయితే అప్డేట్స్ ఏమొస్తాయి చూడాలి. ఈ 450 కోట్ల 474 కోట్ల సంథింగ్ ఎక్కడ పుట్టిందో రూపాయికి ఈడీ అడుగుతుంది క్వశ్చన్.